This is my camera, my dream camera. I purchased recently. Sorry, 2 years back. ఈ కెమెరాలో అన్నీ చేశాను. ఫొటోస్ని రికార్డ్ చేయడం, వీడియోస్ని క్యాప్చర్ చేయడం. దీనికి ఆపోజిట్లో చెప్పాలి. ఫొటోస్ని క్యాప్చర్ చేయడం, వీడియోస్ని రికార్డ్ చేయడం, అవన్నీ మిస్టేక్స్, బేసిక్ మిస్టేక్స్. ఈ కెమెరాలో ఫొటోస్ వీడియోస్ తీసినప్పుడు కెమెరా ఎక్కువ షేక్ అయ్యేది. ఆబ్వియస్లీ ఫొటోస్ అన్ని బ్లర్గా ఉండేవి. దీనికి సొల్యూషనే ఈ ట్రైప్యాడ్. ఫొటోస్కి వీడియోస్కి బెస్ట్ ఆప్షన్. అలానే మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాటరీలో ఛార్జింగ్ ఉండకపోవడం, సమ్ టైమ్స్ కార్డ్ ఫుల్ అవ్వడం, ఎస్పెషల్లీ షూటింగ్ అప్పుడు. అందుకోసమే మెమరీ కార్డ్ని, బ్యాటరీని మెయింటైన్ చేయండి. గర్ల్ ఫ్రెండ్ కాదు, బ్యాటరీని. ప్రాపర్ గా కెమెరాని హోల్డ్ చేయండి. లెర్నింగ్ ద ప్రాపర్ పోస్చర్. అప్పుడు స్టేబుల్ గా బెటర్ గా మీరు ఫొటోస్ తీయొచ్చు వితౌట్ ఎనీ ట్రైప్యాడ్. అలానే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరాస్ అవసరం లేదు, నాట్ నెసెసరీ. బట్ మీరు కెమెరా తీసుకునే టైంలో యూ నీడ్ టు నో వాట్ టైప్ ఆఫ్ కెమెరా, లైక్ ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ. దట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ కెమెరాలో ఉన్న ఫ్యూచర్స్ తెలుసుకోండి. కెమెరాకి ఏ లెన్స్ యూజ్ చేయాలి, కెమెరాలో ఏ మోడ్స్ ఉంటాయి, ఏ సెట్టింగ్ ఆన్ చేయాలి, అవన్నీ మీకు యూజర్ మాన్యువల్ లో ఉంటాయి. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు, యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. యూట్యూబ్ లో కూడా అర్థం అవ్వకపోతే ఫైనలీ కాంపోజిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో మీరు మూవీస్ చూడండి, వాళ్ళు ఫాలో అయ్యేది రూల్ ఆఫ్ థాట్స్. ఎప్పుడు కూడా క్యారెక్టర్ మిడిల్ లో, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లోనే ఉంటారు. ప్రాపర్ కాంపోజిషన్, అప్పుడు ఎక్కువ డెప్త్ అండ్ డీటెయిలింగ్ ఆ క్యారెక్టర్, ఐ మీన్ ఆ సబ్జెక్ట్ ఇన్ ద ఫ్రేమ్, మీరు ఆ ప్లేస్ లో ఉంచండి మీ క్యారెక్టర్ ని. బెటర్ కాంపోజిషన్, బెటర్ వీడియో. అలానే కెమెరాలో ఇంకా నేను ఏదో మిస్ అయ్యాను. ఓకే, కెమెరా లైట్ కూడా ఉంది.